హాయ్ ఫ్రెండ్స్, నేను ఇలా జైత్యాలకు వెళ్తున్నా. మా చిన్నగాళ్ళు చూడుర్రి, మేము అందరం కలిసి వెళ్తున్నాం షాపింగ్కి. హాస్టల్ వెళ్తారు కదా, టీషర్ట్లు, షార్ట్లు అన్నీ. బ్యాగ్ కూడా నా బ్యాగ్ వేసుకుండు వీడే. మేము వెళ్తున్నాం. వెళ్ళినాక మీకు జైత్యాలకు వెళ్ళినాక మంచి మంచి వీడియోలు చేస్తా, మీరు చూడుర్రి. ఖచ్చితంగా ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి వీడియోలు చేసి పెడతా. బాయ్. అక్కడికి వెళ్ళినాక మీకు వీడియోలు చేస్తా. Bye friends. Bye. Bye. Hi friends. Jaityal Kastam Ramu. Hi Appu. Hi friends. Jaityal Kastam. Pada bus stand. Oh, Pada bus stand. Pada bus stand. Kurmadara తాత వచ్చిండు. తాత కూడా వీడియోలో పడుతుంది. తాతగిరి ఊరు, నువ్వేమూరు? ఎప్పుడు అమ్ముతావు అది ఇట్లా? ఎంతకు అమ్ముతుంది? 10 రూపాయలు రోజు కదా. పాప గింత ఎండలో కష్టపడుతున్నావా? అమ్మేది ఏంటి మరి? నీదే పని అయ్యా. ఏమన్నా చెప్పు, మంచిగా ఇస్తున్నా. పాట వచ్చా? పాట పాడతావా ఏమన్నా? ఏం పాట రాదా? సరే బాయ్ చెప్పు. వీళ్ళకు ఇది చూసి బాయ్ చెప్పు. ఇక్కడ బాయ్ చెప్పు. తాత కుమ్మదారాలు అమ్ముతుండే ఇక్కడ పాత బస్ స్టాండ్లో. కష్టమే జైత్యాలు. చూడండి తాత అమ్మిండు. యూట్యూబ్లో పెడతా, వీడియో తీస్తున్నా. నువ్వు ఫేమస్ అవుతావు తాత, నువ్వు చూడు, అందరు చూస్తారు. హాయ్ చెప్పు, యూట్యూబ్లో పెట్టి హాయ్ చెప్పు. ఏడుంటావు ఎక్కువ? జైత్యాల్లో ఉంటావా? సరే చూడండి ప్లేస్ చిన్న. చూడండి జైత్యాలకు వచ్చినాం మేము. ఇక అన్ని సామాన్లు కొనాలి కదా, మస్తు ట్రాఫిక్ ఉంది. చూడండి ఒకసారి, ట్రాఫిక్ మంచిగా ఉంది, బాగుంది. సరే గోళ్ళ షాపులు చూడండి ఫ్రెండ్స్, ఎంత ట్రాఫిక్ ఉందో. బాగా ట్రాఫిక్ ఉంది. జైత్యాల అంటే మొత్తం రోడ్లు ఆరిపోతలేవు. ఇక మంది బాగా అయ్యారు కదా. అంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు గిట్లా లేదు. కదా. కానీ ఇప్పుడు ట్రాఫిక్ బాగా అయింది, రోడ్లు ఆరిపోతలేవు, బండ్లు బాగా అయినాయి. మనుషులు అందరు అయ్యారు. పక్కకి వెళ్ళాలి. మనుషులు పోవాలంటే చాలా కష్టంగా ఉంది. చూడండి ఎక్కడి మంది అక్కడనే ట్రాఫిక్. చూడండి నడచడానికి కూడా ఈ ప్లేస్లకు బండ్లే రాకపోవు. అట్లాంటిది మొత్తం బండ్లే. గల్లీ చిన్నగా, ఇక బండ్లు ఎక్కువ అయినాయి, మనుషులు కూడా ఎక్కువ అయ్యారు, రోడ్లు సన్నమైనాయి. ట్రాఫిక్ చూడండి, నడవాలంటే ఇబ్బందిగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. మా మమ్మీ ఇది బుక్కొల్ల సంది అని చిన్నప్పుడు తీసుకొచ్చు. కానీ సంది చూడు, అప్పుడు గిన్ని షాపులు లేవు, గింత మంది లేరు. కానీ ఇప్పుడు చూడండి ఒకసారి, ఎంత మంది అయ్యారు, ఎంత షాపులు ఎట్లా అయినాయి చూడండి ఒకసారి. షాపులు ఘోరంగా అయినాయి. ఇటు కొంచెం ప్రశాంతంగానే ఉంది. మేము దీనికి చిన్నప్పుడు ఇటు అత్తే మా మమ్మీ చేతి పట్టుకొని అష్టోళ్ళం మేము ఈ సందికి. చూడండి ఒకసారి వేప చెట్టు చూడండి. మేము చిన్నగా ఉన్నప్పటి నుండి ఉంది వేప చెట్టు. చిన్నగా అంటే అది షాపులు చూడండి. మేము చిన్నగా ఉన్నప్పుడు అది చిన్నగా ఉండే చెట్టు, ఇప్పుడు బాగా దొడ్డ అయింది. ఇదే వేప చెట్టు, మీకు చూపెడతా. దగ్గరికి వస్తున్నాం. ఈ షాపులు చూడండి ఒకసారి, మొత్తం షాపులు ఉన్నాయి. అన్నీ గల్లీ నిండిపోయింది. వేప చెట్టు చూడండి ఒకసారి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఉండే ఇది, చిన్నగా ఉన్నప్పటి నుండి ఉంది ఇది. మేము చూసినప్పుడు ఉండే ఎంత దొడ్డ అయింది దాన్ని. అందరు షాపులల్లో. బాయ్ ఫ్రెండ్స్, నేను తర్వాత ఇంకా మీకు మంచి పెడతా. చూడండి ఒకసారి, చాలా షాపులు ఉన్నాయి. చూడండి ఒకసారి. గుడి ఉంటుంది ఇక్కడ, గుడి యుద్ధురు దగ్గరికి వెళ్తున్నాం. మా పిల్లలు చూడరు ఒకసారి ఎట్లా నడుతుర్రో. ఒకటి బ్యాగ్ పట్టుకుండు, ఒకటి ఇగో
ఇప్పుడు సైలెంట్గా స్లోగా నడుతుండు. వాడు వాటర్ బాటిల్ ఆయనకి నీళ్ళు దూపవుతుందని వాటర్ బాటిల్ తెచ్చుకుండు. ఒకసారి చూడండి, ఇక్కడ మంచిగా కూల్గా ఉంది. దేవుని కాడ వాతావరణం కదా, దేవుని కాడ కూల్గా ఉంది. ఇక్కడికి రాగానే మంచి స్మెల్ వస్తుంది. దేవునికి దీపాలు ముట్టిస్తే అగరబత్తుల స్మెల్ మంచిగా వస్తుంది. చూడండి ఒకసారి, చూడండి ఫ్రెండ్స్, గుడి దేవుడు. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, మంచిగా ఉంటుంది గుడి విశాలంగా. దేవుడు మహిమగల్ల దేవుడు. ఆ దేవుడిని మంచిగా మొక్కుకోర్రి, మీకు అంతా మంచిగా జరుగుద్ది. హాయ్ ఫ్రెండ్స్, ఇగో గడియారం కాడికి వచ్చినాం. మా కొడుకులు చూడు ముంగట నడుస్తున్నారు. ట్రాఫిక్ బాగుంది ఇక్కడ. చూడండి ఒకసారి, గడియారం అంటారు. పక్కకి జరిగినానే బాగా చూడండి. ఇలా కొంచెం తక్కువ ఉన్నారు మంది, దాన్ని మార్కెట్ అంటారు. ఇది తక్కువ ఉన్నారు మంది ఇప్పుడు గడియారం. మీరు ఎక్కడెక్కడ చూస్తారో కామెంట్ చేయాలి ఖచ్చితంగా. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్లోకి వచ్చినాం. టమాటాల రేట్లు ఎట్లున్నాయో బాగా. షాపులు చూడండి ఒకసారి. మార్కెట్లోకి వచ్చినాం అన్నట్టు. ఎప్పుడైనా కానీ ఇంట్లోనే తీసుకెళ్తాం. అల్లనేరేడు వండ్లు, ఉసిరికాయలు, మ్యాంగోస్, మిర్చి, టమాటా, ఆలుగడ్డ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి ఒకసారి. బెండకాయలు మంచిగా ఉన్నట్టుంది అమ్మ. మిర్చి ఫ్రెష్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత రద్దీగా ఉంది. మార్కెట్ మంచిగా ఉంది. టమాటాలు ఎంత రేటు ఉంది అడుగుతా అన్న. టమాటాలు ఎట్లా? 40 కిలో 40 కిలోనట. మొన్నదాకా 20 ఉండే, కానీ ఇప్పుడు పెరిగినాయి. 60 రూపాయలు కూడా. ఇంకా పెరుగుతాయి ఓసారి, పెరుగుతాయి. ఫ్రెండ్స్ ఇక టమాటాలు అక్కడనేమో 40 చెప్పారు, ఇక్కడనేమో ఇక ఈ అమ్మ 30. కొంచెం చిన్నగా ఉన్నాయి ఇక, కానీ ఇక చిన్నగా ఉన్నాయని తీసుకున్నా. చిన్నగా ఉన్నాయి కానీ మంచిగా ఉన్నాయి. ఒక 10 రూపాయలు తక్కువకి ఇచ్చింది. కవర్లు ఎత్తుంది ఏరినా నేనే. ఇగో అమ్మ మంచిగా ఉన్నట్టుంది, మంచిగా మాట్లాడింది నా కొడుకులతోటి. హాయ్ అని చెప్తుంది అమ్మ. చూడుర్రి, ఇగో ఇక్కడ మార్కెట్లు ఉంటుంది. ఎవరైనా నచ్చితే ఇక్కడ కొనుక్కోరు అమ్మ దగ్గర. ఇగో ఈ ప్లేస్లు ఉంటుంది. అక్కడ నుండి వస్తే ఇగో ఇక్కడ ప్లేస్లు ఉంటుంది. అమ్మ మంచిగా మాట్లాడుతుంది, మంచిగా ఇచ్చింది. మా కొడుకులు చూడు నెరి పడుతూ ఎండలు వచ్చినాం. మేము వచ్చుడే ఎండలు వచ్చినాం. కాకరకాయలు చూడు ఎంత ఫ్రెష్ ఉన్నాయి. ఇగో కాకరకాయలు ఫ్రెష్గా ఉన్నాయి. మిర్చి అమ్ముతుంది, ఆగో అన్నీ అమ్ముతుంది. ఫ్రెష్గా ఉన్నాయి. టమాటాలు, మిర్చి చూడండి. నువ్వు ఇదే పని చేస్తావా అమ్మ? తాత ఎక్కడున్నాడు? ఎంతమంది పిల్లలు నీకు మరి? మంచి బతుకుతారు వాళ్ళు. చూడు అమ్మ అంతా గింత అయినా కానీ అమ్మ ఎంత కష్టపడుతుంది పాపం. ఇక్కడ నెరి పడుతుంది కూర్చొని. మనమేమో గింతంత కట్టం చేస్తేనే బాగా అనుకుంటాం, కానీ అమ్మ చూడురి పాపం ఇక్కడ కూర్చొని
అమ్ముతుంది. ఇంకా మీకు మంచి మంచి వ్యూ పెడతా నేను, లొకేషన్స్. షాప్లోకి వెళ్తాం, మార్కెట్లోకి వచ్చినాం. ఇప్పుడు టమాటాలు తీసుకున్నా అంతే. కాకరకాయల రేట్ అడుగుతా, తర్వాత కాకరకాయలు కూడా తీసుకుంటా అనుకుంటున్నా. సరే బాయ్ ఫ్రెండ్స్, నేను తర్వాత మళ్ళీ వేరే కాడికి వెళ్తా. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ల నుండి ఇప్పుడే బయటికి వెళ్ళినాం. ఎండ బాగా అంటే బాగా కొడుతుంది. షాపులు చూడండి, ఇవాళ కొంచెం మంది తక్కువనే ఉన్నారు. చూడండి, డ్రెస్సులు మాత్రం మంచిగా ఉన్నాయి. డ్రెస్సులు మంచిగా ఉన్నాయి. బాగా అంటే బాగా ట్రాఫిక్ ఏం లేదు, కొంచెం డ్రెస్సులు మాత్రం మంచిగా ఉన్నాయి. ఈ ఎండకు తిరుగుడేమో కానీ అలసిపోతున్నాం బాగా. ఇప్పుడు మళ్ళీ చెప్పుల దుకాణం అంటారు మా వాళ్ళు. చెప్పుల దుకాణం కాడికి పోవాలి. గిన్నె అక్కడ ముంగట ఉంటుందిరా, చెప్పుల దుకాణం కాడికి పోవాలి. చూడండి, ఇగో నడుతురు నాకన్నా ముందుకే. జబ్బకేసిండు ఇద్దరు. చూడండి ఒకసారి, మంచిగానే చూడండి. అక్కడ నుండి వచ్చినాం మేము. అక్కడ కనబడుతుందా గడియారం? అక్కడ గడియారం కనబడుతుంది, అక్కడ నుండి వచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే షాపింగ్ అయిపోయింది. బాగా అంటే బాగా ఎండ కొడుతుంది. చూడరా, ఇక మా వాడు అలసిపోయిండు. ఇక్కడ కూర్చుందామని వచ్చినాం. బాగా అంటే బాగా ఎండ కొడుతుంది. ఇప్పటిదాకా అలసిపోయినాం. మా పిల్లలు చూడు, నాన్న ఇక్కడ చూడు, హాయ్ చెప్పు. ఈసా చూడు, అలసిపోయాడు. షాపింగ్ చేసినాం, బట్టలు తీసుకురు, చెప్పులు తీసుకురు. అలసిపోయినాం బాగా. ఎండ అంటే ఎండ కొడుతుంది. ప్రశాంతంగా ఉంది కానీ, రోడ్డు మొత్తం ప్రశాంతంగా ఉంది కానీ ఎండ బాగా కొడుతుంది. నేను మళ్ళీ వీళ్ళకు బిర్యానీ తినిపిస్తా. అలసిపోయిన ఎండలో బాగా తిరిగి. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ షాపింగ్ చేసి అలసిపోయింది ఫ్రెండ్స్. మీరన్నా లేపండి ఫ్రెండ్స్. బాగా అలసిపోయినా అంటే అలసిపోయినా. ఎండ బాగా పోతుంది. అయ్యన్న కొంచెం కూర్చున్నారా? పోదామే, మళ్ళీ లేట్ అవుతుంది ఇంటికి. బాగా ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. మీరే చెప్పండి ఫ్రెండ్స్. బాగా అంటే బాగా అలసిపోయింది షాపింగ్ చేసి. చూడండి, మా తమ్ముడు ఇంకా అలసిపోయాడు. లేపుతుందా? దా ఇక మా మమ్మీని ముందట నడిపించింది, వెనక నడుస్తా. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ ఎట్లా కప్పుకుందో. నాకైతే పోయి ఇప్పుడు బిర్యానీ తింటాం. తర్వాత మీకు చూపిస్తా ఫ్రెండ్స్. మా మమ్మీ చూపిస్తుంది. ఇప్పుడైతే మేము బిర్యానీ తప్పది కొంచెడే. ఇక పోతున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు బిర్యానీ కాడ కలుగుతాం ఫ్రెండ్స్. వచ్చినాం, బిర్యానీ కావాలన్నట వీళ్ళకు. తప్పదట. మీకంటే గంటగానే ఇస్తాం బిర్యానీ అంటే. ఇంటికాడ చేసుకోమా మనం? వేసుకుంటాం మరి. షాపింగ్ వచ్చింది కదా తిందామని. బిర్యానీ కావాలన్నట. ఇది టిఫిన్ చేపిద్దాము, పూరీలు కానీ ఇది అంటే అద్దంటారు. బిర్యానీయే కావాలన్నట. చూద్దాం. బిర్యానీ కోసమే ఇంకో షాప్లోకి వచ్చినాం. బిర్యానీ కోసమే వెయిటింగ్. చూడు, బిర్యానీ అంటే అంత ఇష్టమా? నీకు కూడా ఇష్టమేనా? ఇష్టమే, మస్తు ఇష్టం. బిర్యానీయే కావాలన్నట. పూరి అద్దట, బోండా అద్దట, ఇవ్వద్దట. బిర్యానీయే కావాలన్నట. తమ్ముడు రెడీగా ఉండు తేవడానికి. ఫ్రెండ్స్, బిర్యానీ వచ్చినాక మళ్ళీ వీడియో వేస్తాం. ఇప్పుడు బిర్యానీ వచ్చినాక మళ్ళీ ఇద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బిర్యానీ కోసం వెయిటింగ్. దానికి పానం ఆగుతలేదు. బిర్యానీ మీకు ఖచ్చితంగా చూపెడతాడు కానీ చూద్దురు. అలా తినాలనిపిస్తే ఎట్లరా మరి? అందరు తింటారు బిర్యానీ. తింటరే, మన స్పెషల్ ఏం కాదు కానీ అలా ఇప్పుడు మనం తినాలనిపిస్తే ఎట్లా? ఈ వీడియో చూడంగా తినాలనిపిస్తే ఎట్లా? అంటే అట్లానే ఎట్లనో అట్లా. ఎట్లనో అట్లా.
చూడండి బిర్యానీ వచ్చేసింది. చూడండి మనకి బిర్యానీ కావాలన్నట, బిర్యానీ తింటా అంటున్నాను. చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ ఇంటికాడ మమ్మీ చేస్తానది తింటా అనగానే తీసుకొచ్చింది మమ్మీ. ఇంటికాడ చేస్తాను, ఇంటికాడ చేస్తా అన్నాక మమ్మీ అదే అక్కడ గుల్లపల్లి అన్నామన్నా వెంటనే తీసుకొచ్చింది. ఆడికన్నా ఇక్కడ కొంచెం మంచిగా ఉంటుందని తీసుకొచ్చింది మమ్మీ. ఫ్రెండ్స్ చూడండి మా సార్ ఏమో చెప్తారట. చెప్పు నాని, చెప్పు. అయ్యో బిర్యానీ తిందామని మమ్మీ బిర్యానీ చెప్పిన మమ్మీకి తిద్దామని వెంటనే తీసుకొచ్చింది. ఇలా షాపింగ్ చేద్దామని ఇక షాపింగ్కి బిర్యానీ ఒకటేసారి తిందామని చెప్పింది. బిర్యానీ తింటున్నాం ఇంటికి చేస్తా అన్నది కానీ మమ్మీ కొంచెం మంచిగా ఉండదని ఇంటికే తీసుకెళ్ళాం. వెంటనే తీసుకొచ్చింది. దాన్ని ఇంటిగా మస్తు చేస్తుంది మా మమ్మీ. ఎంత మస్తు చేస్తుంది అంటే ఇంటే కరిగిపోతుంది నోట్లే, మస్తు ఉంటుంది. ఎప్పుడు ఊకే ఇంటికాడ తిని బోర్ కొట్టున్నాను ఒకసారి బయటికి వచ్చింది అంతే. చూడండి ఫ్రెండ్స్, వానికైతే ఎంతైనా కానీ ఇంటికాడ చేసుకున్నా కానీ బయట తినబుద్ధి అవుతుంది కదా. వాడు గుమ్ముతుండు మనకి అంత బిర్యానీ వచ్చినప్పటి నుండి ఫస్ట్ షాపింగ్ అదేం కాదు. మమ్మీ బిర్యానీ కావాలంటే సరేనా అని అన్నట్టు అంతే. మర్చిపోతారు అనుకున్నా కానీ ఇట్లా వచ్చినాక మమ్మీ బిర్యానీ అని పట్టే సరే పోదాం పని అని తీసుకొచ్చిన. బాయ్ ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా 5 స్టార్ హోటల్ కానీ బిర్యానీ తింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ మంచిగా ఉంటుందనా ట్రై చేస్తాం. మీరు ఎక్కడెక్కడ వీళ్ళు హాస్టల్కి పోతారుగా, హాస్టల్కి పోయే ముంగట వీళ్ళు ఇక చెప్పినట్టు తినాలన్నట్టు ఏం చెప్తే అది నాని నీకేమి ఇష్టం, ఏం తినబుద్ధి అవుతుందా అని అడుగుతా. ఇంకా వీళ్ళేమో నాకు ఇదంటే ఇష్టం అదంటే ఇష్టం అని అంటే ఖచ్చితంగా నేను పోయే ముందు ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టమైంది చేసి పెడతా. వచ్చినాక కూడా చేసి పెడతా. కాకపోతే నాని నువ్వేమన్నా చెప్పు మన ఫ్రెండ్స్కి. నాకైతే లెగ్ పీస్ పడ్డది. లెగ్ పీస్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయాలి. నీకంటే ఇష్టమా? నాకు ఇష్టం లెగ్ పీస్ అంటే. మీరు ఎక్కడ బిర్యానీలో అక్కడ దాని పేరు ఎప్పుడు మంచిగా ఉంటాయి ఇట్లా మాకు కామెంట్ చేయాలి. బిర్యానీ ఎంతమందికి ఇష్టమో ఏమేమి ఇష్టమో అన్ని కామెంట్ చేయాలి. నాకైతే ఒక లెగ్ పీసు నిమ్మకాయ ఇచ్చి పిండుకున్నా, ఉల్లిగడ్డలు ఇచ్చిండు, రైస్ వాటర్ సాస్ ఇచ్చిండు, చికెన్ సూపు అది ఇచ్చిండు. ఇంకా పీసులు కొన్ని ఉన్నాయి, కొన్ని వేసుకుండు మా. అంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మా పిల్లలు మాత్రం చాలా సంతోషంగా ఉర్రు. నేను కోరుకున్నది కూడా ఇదే. చాలా సంతోషంగా ఉర్రు మా పిల్లలు మాత్రం. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఎండ బాగా కొడుతుంది, ఇక్కడ కూల్గా ఉంది. కానీ కొంచెం సేపు ఎట్లనే కానీ బిర్యానీ వంక పెట్టుకొని కొంచెం సేపు కూర్చోవాలి ఇక. ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది బయటకు పోతే. కొంచెంసేపు ఇక ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ ఇంకా కొన్ని కొనేటివి ఉన్నాయి అన్ని కొనుక్కొని పోతాం. బాయ్ చెప్పు నాని. బాయ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్. యూట్యూబ్లో ఉంటుంది ఇట్లా సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అయితే రియా బంగారం ఉంటుంది, ఫాలో చేయండి. యూట్యూబ్లో అయితే రియా బంగారం రైతు బిడ్డ ఉంటుంది. ఖచ్చితంగా ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్, లైక్ మాత్రం చేయరు, కామెంట్ చేయరు, షేర్ చేయరు, అన్నీ చేయరు. మేమైతే కామెంట్ చేయరు. మీరు ఏమేమి రెస్టారెంట్కి వెళ్ళరు, ఏమైనా అన్ని కామెంట్ చేయరు. ఓకే బాయ్. బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయరు ఫ్రెండ్స్. కామెంట్ చేయాలి కానీ బ్యాడ్ కామెంట్ మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్, ప్లీజ్. కామెంట్ చేస్తే కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకూడదు ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో అర్థం ఫ్రెండ్స్.